నమస్కారం అండి కొండ విజయ్ గారు. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. సార్, ఏంటి మీ ఆఫీస్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి ప్లెజెంట్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఎక్కడ చూసినా మీ చుట్టూ కానివ్వండి, నా వెనకాల కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ అయితే మంచి వైబ్ అయితే వస్తుందండి. ఆ దేవుడికి అలంకరించిన తులసి మాల కావచ్చు, పూలైనా కావచ్చు, దేవుళ్ళు అంటే బాగా నమ్మకమా? మా ఇంట్లో అంటే భక్తి అనేది కొద్దిగా మనకి వెదర్ కనిపిస్తుంది. ఈవెన్ మా స్టాఫ్ బి అలాగే ఉంటుంది. మేము వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా నమ్మకం. ఆయన నమ్మిన వారిని అంటే నమ్మి ఏదో చేయాలని కాదు, బస్ అంతే స్వామితో నాకు. సో మీరు ఒక జర్నలిస్ట్గా మీ కెరియర్ని స్టార్ట్ చేశారు. చాలామంది ఈ జర్నలిజంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సొంతంగా మీడియా పెట్టుకున్న వాళ్ళు చూస్తున్నాం. మరి మీరేంటి సార్ అంత పేరు తెచ్చుకుని ఫౌండేషన్లు అంటూ వేల మందికి సేవలు చేస్తూ, అలాగే అన్నదానం అంటూ వేలాది మందికి ఆకలి తీరుస్తూ కమ్మటి భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఇటెందుకు వచ్చారు మీరు? రీజన్? నేను జర్నలిస్ట్ అనేది 2002-03లో స్టార్ట్ చేశాను. అందుకు నేను 97లోనే బిజినెస్ అటు సైడ్ నేను గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక మెయిన్ పేపర్లో మనకి అవకాశం వచ్చింది. అప్పుడు ఎగ్జామ్ రాసాం, మనం సెలెక్ట్ అయ్యాం. బట్ సెకండ్ అనేది జర్నలిజం, ఫస్ట్ నా బిజినెసే ఉందండి. ఆ బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టు ఇంకా జర్నలిజంలో ఓన్ ఛానల్స్, ఓన్ పేపర్ అనేది నాకు పెద్ద ఆలోచన లేదు. నాకు ఈ సర్వీస్ చేయాలని చెప్పేసి నాకు ఒక మోటో ఉంది. ఆ వేలో నేను వెళ్తున్నాను. సో ఫౌండేషన్ అయితే ఏర్పాటు చేశారు, చాలా మందికి మీ వంతు సహాయం చేస్తున్నారు. సో ఫౌండేషన్ అనగానే చాలా మంది ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు డొనేషన్స్ రూపంలో. మీరేంటి సార్ ఎంట్రన్స్లోనే డొనేషన్స్ నాట్ యాక్సెప్టెడ్ అని పెట్టారు? అంటే వితౌట్ డొనేషన్స్ అంటే మీరు సంపాదించిందే దారిపోస్తున్నారా? నాతో చేతనవుతూనే చేద్దామని చెప్పేసి, లేదంటే ఆలోచన లేదు. మనకు భగవంతుడు ఇస్తుంది కాబట్టి ఇస్తాడు అనేది నమ్మకం ఉంది. నేనే ఓన్గా కంటిన్యూ చేస్తాను. ఓకే, అసలు ఈ హోప్ ఫౌండేషన్ పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది? లైక్ మీ చిన్నతనంలో ఏమైనా మీ అనుభవాల వల్ల ఏమైనా వచ్చిందా ఈ ఫౌండేషన్? నేను ముందు నుండే సర్వీస్లోనే ఉంటానండి మామూలుగా. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, చిన్నప్పుడు పెద్దయ్యాక ఏం చేస్తూ ఉంటావు అంటే నేను పేదలకు హెల్ప్ చేస్తాను, ఇలాంటివి ఏమైనా చిన్నప్పటి నుంచి మీరు పెట్టుకున్న కళ? ఒకటి నేషనల్ బ్యాంక్ డౌన్లో నాది ప్రింటింగ్ బేస్ బిజినెస్ ఉండేదండి. ఓకే. అదే అప్పుడు నేషనల్ బ్యాంక్స్లో ఇప్పుడంటే ఆన్లైన్ అప్లికేషన్స్, అప్పుడు మాన్యువల్ అప్లికేషన్స్. ఆ బ్యాంక్లో ఆల్మోస్ట్ 1000 పైన అప్లికేషన్స్ నా రైటింగ్తోనే ఉంది. అంటే బ్యాంక్లోకి వెళ్ళేటప్పుడు ఎవరో నాకు అప్లికేషన్స్ నింపి ఇవ్వడం, అంటే అప్పటి నుంచి మనం ఏదో ఒకటి సర్వీస్ చేయాలని చెప్పేసి ఆలోచన. సో ఇష్టంగా ఇలా ఫౌండేషన్కి వచ్చేసారు. దానికి ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చాము, ఒక అంటే అది ఎందుకు ఇచ్చామంటే మనం చూసి ఇంకా నలుగురు. చూడండి, నేను చేసే అన్నదాన కార్యక్రమం కుకట్పల్లిలో ఫ్రెండ్, షాద్నగర్లో కజిన్, అంటే ఇటీవల నేను తారానగర్లో తుల్యవాన్ గుడి దగ్గర అమావాస్య రోజు లంచ్ స్టార్ట్ చేస్తే పక్కకి మా ఫ్రెండ్స్ ఇటు సైడ్ అటు సైడ్ ఒకరికి ఒక ఇన్స్పిరేషన్ తోటి ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. వాట్ అబౌట్ కొండ విజయ్ గారు ఫ్యామిలీ? అంటే మీ అమ్మగారు నాన్నగారు ఎలా రేజ్ అయ్యారు, మిమ్మల్ని ఎలా రేజ్ చేశారు? అంటే వాళ్ళు బేసిక్గా ఏంటి, చిన్నప్పటి నుంచే మీరు రిచ్చా లేకపోతే? బోత్ ఆర్ పాసిటివ్ అండి. నేను పుట్టినప్పుడు అయితే మాకు 110 acres ల్యాండ్ ఉండేది. 110. ఓకే. 110 ఎకరాలు. సో మీ ల్యాండ్ లార్డ్స్ ముందుగా. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అంటే మాకు మామిడి తోటలు, జామ తోటలు, నాది 1978 బాగుందండి. అప్పటికే నాకు ఉన్నాయి మామూలుగా. తర్వాత పుట్టినప్పుడైతే మాకు ఆ పొజిషన్. మా తాతగారు నేను పుట్టినప్పుడే సర్పంచ్ ఊరికి షాబాద్ హెడ్ క్వార్టర్స్, ఏదో చిన్నది కాదు, షాబాద్ మండల్ హెడ్ క్వార్టర్. ఓకే. పేరెంట్స్ పాస్డ్ అవ్వండి, మా ఇద్దరు లేరు. బట్ ఏంటంటే ఆ బ్లడ్ అయితే నా దగ్గర కంటిన్యూ అవుతుంది. సో పేరెంట్స్ చేసిందే మీరు కంటిన్యూ చేస్తారు. గ్రాండ్ ఫాదర్, పేరెంట్స్, తాతగారు. వాట్ అబౌట్ కొండ విజయ్ గారు శ్రీమతి గారు? ఆవిడ ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారండి. గేటెడ్లో మాకు హౌస్ ఉంది. అటు ఇటు మ్యాక్సిమం మాకు సెంటిమెంట్ హౌస్ ఇది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? బికాస్ ఫౌండేషన్ అనగానే ఇంట్లో డబ్బు మీరు పెడుతున్నారు చాలా మందికి. జనరల్గా ఆడవాళ్ళు ఖర్చులు అనేసరికి ఏం చేస్తున్నావు అనేది అడుగుతారు ఇంటి పెద్ద ఆయన్ని. సో అలా మేడం ఎప్పుడైనా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అసలు రియల్గా చెప్తున్నాను, ఒక 1-2 times ఎప్పుడన్నా వాళ్ళకి కావాల్సింది ఏదైనా డిలే అవుతే చెప్పడం, కానీ ఎప్పుడు ఆబ్జెక్షన్ ఉండదండి. అంటే 100% సపోర్టింగ్ ఉంటుంది. కొండ విజయ్ అంటే కొన్ని వేల కోట్లకు అధిపతి అని చాలా మంది అంటూ ఉంటారు. ఒక జర్నలిస్ట్గా ఉండి ఆ తర్వాత ఏం చేస్తే ఇన్ని కోట్లకు అధిపతి అయి ఉంటారు మీరు? 2003లో నేను జర్నలిస్ట్గా అయ్యాను. 97 నుంచి నాకు బిజినెస్ ఉందండి. అప్పుడే నేను ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని. 2001, 2004లో నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఒక నేషనల్ బ్యాంక్ నుంచి. హౌసింగ్ లోన్ అంటే ఐటీ రిటర్న్. అంటే అప్పటి నుండే నాకు బిజినెస్ కొద్దిగా ప్లాన్గా చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను కన్సల్టెన్సీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి నాకు. నేషనల్ బ్యాంక్స్కి నేను హౌసింగ్ లోన్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను, హౌసింగ్ లోన్ అడ్వైజర్గా చేస్తాను.
ఎల్ఐసికి ఏజెంట్ ఉన్నా, చాలా ఉన్నాయండి నాకు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, మల్టిపుల్ జాబ్స్. మరి ఇప్పుడు బయట ఉన్న టాక్, ఇప్పుడు ఈ గోల్డ్ మ్యాన్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ కూడా చేయబోతున్నారని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి కూడా మీరు పోటీ చేస్తున్నారని టాక్ వచ్చింది. సో ఇది నిజమేనా సార్? ఇప్పుడైతే లేదు, అవకాశం వస్తే మాత్రం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేద్దామని సో ఆలోచన అయితే ఉంది. సో మరి త్వరలో కొండా విజయ్ గారిని ఎలా చూడబోతున్నాం మేము? అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ అన్ని సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. సో అన్ని దేవుడు సహకరిస్తే ఖచ్చితంగా. దేవుడు మీలాంటి పట్టభద్రులు అందరూ సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఏంటి సార్, తిరుమల తిరుపతి హుండీలో 11 రూపాయలు మొక్కు చెల్లించుకుని ఏం కోరుకుంటే ఇంత గొప్పవారు అయ్యారు? ఇంతమందికి, ఇన్ని వేల మందికి సహాయం చేస్తూ ఎంతోమంది ఆకలి తీర్చే అదృష్టాన్ని ఎలా తెచ్చుకున్నారు? ఏం లేదు, భగవంతుని అందరూ మీరు కోరుకున్నా సరే, నేను నలుగురు సర్వీస్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. నా కోసం ఏదైనా కావాలంటే ఇవ్వడు. అది ఇస్తాడో ఏదో తెలియదు, కానీ నలుగురు సర్వీస్ చేస్తా అంటే మాత్రం ఇస్తాడు. సో మీరు కోరుకున్న విషయం అలాంటిది కాబట్టి ఆ అదృష్టం వచ్చిందంటారా? నాకైతే వచ్చింది. సో సార్, మీ ఫౌండేషన్ ద్వారా అంటే లైక్ ఏ ఏ సమస్యలకి మీరు ముందుంటారు? చాలామంది పేద విద్యార్థులైన ఉండొచ్చు, లేదంటే చాలామంది సరైన వైద్యం అందని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, ఇలా ఎలాంటి వారికి మీరు సహాయం అందిస్తున్నారు? అంటే ఒక ప్లాన్తో ఉండదండి, ఇన్స్టెంట్ వస్తుంటారు. ఇవాళ మార్నింగ్ మేము 4 years నుంచి ఒక అమ్మాయికి యంగ్ స్టూడెంట్, తనకి హెల్ప్ చేస్తూనే ఉన్నాము. ఇంతకుముందు నేను ఒక దగ్గర ఒక లొకేషన్ లాగాను. తను సడన్గా మీ ఆఫీస్కి వచ్చారన్నా, మీరు లేరు, నాకు ఈ ఫోన్ పోయిందని వాడు తన ఆటో డ్రైవర్ వచ్చి కల్లీలు పెట్టుకున్నాడు. తమ్ముడు నా దగ్గర 1500 2000 ఎంతో ఉంది, 2000 ఉంటుంది, క్యాష్ ఇచ్చాను, మీతో ఇన్స్టాల్మెంట్ అనుకుని కంటిన్యూ చేయాలి. అతను ఎవరో కూడా తెలియదు, మామూలుగా అన్నాడు. మామూలుగా సరే నా జేబులో ఉండే, ఒకసారి జేబులో ఉంటే, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వీలైనంతవరకు చేసేస్తాను. తనకి ఏముంది 5,000-6,000 పెడితే ఫోన్ వస్తుంది, ఇంకో 4,000 ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతాడు. చలో ఆయన మళ్ళీ అతని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. సో ఏంటి సార్, ప్రతిరోజు 11 నుంచి 1 గంట వరకు మిమ్మల్ని కలిసిన వాళ్ళు, వాళ్ళ బాధలు చెప్పుకున్న వారికి, అడిగిన వారికి కాదనకుండా మీ తోచిన సహాయం చేసుకుంటూ ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటారా సార్? నేను స్వామిని అదే కోరుకున్నాను. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సరే వాళ్ళు 1 lakh అడిగినా మనం అట్లీస్ట్ 1,000-2,000 అన్నా ఇస్తే మిగతా వాళ్ళు నాకు తోచినంత మాత్రం ఖచ్చితంగా రిటర్న్ పోవద్దు ఖాళీ చేతులతో. వట్టి చేతులతో పంపకుండా తోచిన సహాయం వెళ్ళొద్దు, ఎంతో కొంత. సో అలాగే మీరు తెలంగాణ హాకీ ప్రెసిడెంట్గా ఉన్నారు. హాకీ అనేది మనకు ఒక నేషనల్ గేమ్ అయినా కూడా చాలా వెనుకబడి ఉందన్నమాట అందరికీ తెలిసిందే. బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీరు ఇప్పుడు హాకీని ఏ విధంగా ముందుకి ప్రోత్సహించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఉమెన్స్ కూడా, గర్ల్స్ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో మీ తరపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతారు? నేను ముందు రంగారెడ్డి ప్రెసిడెంట్ అండి, తర్వాత నేను నామినేటెడ్ హాకీ చైర్మన్ ఉన్నాను స్టేట్కి. ఇప్పుడు నేను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉన్నాను. నేను అయ్యాక ఒక నేషనల్ చేశాము ఇక్కడ, మొన్న ఇంటర్నేషనల్ మ్యాచెస్ చేసాం గవర్నమెంట్ సపోర్ట్తో. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉమెన్స్ 8 countries వచ్చాయి, 8 దేశాలు. మనం ఏంటంటే హైదరాబాద్కి కొద్దిగా హాకీ దూరమైంది, ఇప్పుడు మనం దాన్ని దగ్గరికి మన ఒక మ్యాక్సిమం అంటే కొన్ని క్రోడ్స్ పెట్టి గవర్నమెంట్ చాలా బాగా చేసింది గ్రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా హాకీకి తెలంగాణ, మీరు మిగతా స్టేట్స్లో చాలా టాప్. మనకి క్రికెట్ అనేది నాట్ ఒలింపిక్ గేమ్, హాకీ అనేది ఒలింపిక్ గేమ్. క్రికెట్ కార్పొరేట్ సరే అది వేరు, హాకీ అనేది మన నేషనల్ గేమ్ కాబట్టి గవర్నమెంట్ బి వెరీ ఇంట్రెస్టెడ్. ఖచ్చితంగా దాన్ని మేము పూజ చేస్తూ ముందుకు తీసుకెళ్ళేసి, హాకీలో అని చెప్తున్నాను కదా, అసలు ఎంప్లాయ్మెంట్ బి ఎలా ఉంటుందంటే హాకీలో పర్ఫార్మెన్స్లో జాబ్ బి వచ్చేస్తుంది. అలాంటి గేమ్ సైడ్ గిట్ట స్టూడెంట్స్ అందరూ ఉండాలి, మీరు ప్రోత్సహించాలనుకుంటున్నారు. సో రీసెంట్గా మీ మీద చాలా ఎలిగేషన్స్, చాలా కాంట్రవర్సీలతో ఏ విధంగా అయినా డిస్టర్బ్ అయి ఉంటారా కొండా విజయ్ గారు? అంటే చాలా మంది రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు అలా పిన్ చేయడానికి గల రీజన్ ఏమైంది? వాళ్ళే కొందరు ఉంటారు, వాళ్ళ పిచ్చి లోకం వాళ్ళది. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ 26th వెళ్ళాను, ఇష్యూ అయింది, 27th అయ్యాను, మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే థర్స్డే అయింది, ఫ్రైడే అక్కడ ప్రోగ్రామ్ చేసుకుని సాటర్డే నుండి నేను కామన్గా నా వర్క్ చేశాను. చూడండి లాస్ట్ 28th నుంచి నా ఇన్స్టా కానీ నా ఫేస్బుక్ చూస్తే కంటిన్యూ ఏ డే మిస్ ఉండదు నాది. నేను మీరు ఏమన్నారు, ఫీల్ అయ్యారన్నారా? ఏ విధంగా ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటారా? డిస్టర్బ్ అనేది మీరు అందులో చూస్తే డిస్టర్బ్ అయ్యారు, ఈ రోజు డిస్టర్బ్ కనిపిస్తున్నారు, ఏ రోజు డిస్టర్బ్ అయ్యేది. ఎప్పుడు డిస్టర్బ్ అవ్వాలంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇంకేదో అయ్యో వాళ్ళకి మనం అన్యాయం చేసాం, వాడు మనకి రివర్స్ మన మీద అటాక్ చేస్తుండే కదా, అయ్యో నాకు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా నేను ఎక్కడ తప్పు చేయడం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫౌండేషన్ అంటూ, అలాగే అన్నదానం కార్యక్రమాలు అంటూ, అలాగే మీకున్న ఓన్ బిజినెస్ కానివ్వండి, ఇలా ఎటు చూసినా మల్టిపుల్ టాస్క్తో బిజీగా ఉండే కొండా విజయ్ గారు చూడ్డానికి మాత్రం చాలా ప్లెజెంట్గా, కూల్గా, ఒక మంచి చామ్గా కనపడతారు. సో మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏదైనా ఉందా సార్? వీళ్ళందరూ వీలైతే అనవసరం తిరగకుండా 8:30, 9కి పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, కొద్దిగా ఏదో 1-2 hours బాడీకి వర్క్ చేసి ఎర్లీ బెడ్ ఎర్లీ వేక్. ఓకే, ఇంకేమైనా మీరు వర్కౌట్ ఏమైనా చేస్తుంటారా సార్? ఫుడ్ కాన్షియస్ చూస్తే కనిపించలేదు మేడం.
అదే అడుగుతున్నాను సార్. మామూలుగా ఇప్పుడు ఇన్ని టాస్కులు చేస్తూ కూడా ఇంత కూల్గా చామ్గా ఉన్నారు, అందుకే అడిగాను. థింక్ పాజిటివ్. సో అదే మీ సీక్రెట్. పాజిటివ్ ఆలోచిస్తే మనకి ఇంకేముంటుంది మేడం, అన్నీ బాగానే ఉంటాయి మామూలుగా.